వెరికోస్ వెయిన్స్ అంటే నార్మల్గా మనకు ఏదైతే దమనులు ఉంటాయో సిరల ద్వారా మంచి రక్తం కిందికి వస్తుంది, దమనుల ద్వారా చెడు రక్తం పైకి వెళ్తూ ఉంటుంది. ఈ దమనులు ఎప్పుడైతే చెడు రక్తాన్ని గుండెకి అందించే ప్రయత్నంలో లేదా లంగ్స్కి అందించే ప్రయత్నంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బ్లడ్ని. ఎప్పుడైనా అప్పుడు లిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వెయిన్స్లో కొన్ని వాల్స్ ఉంటాయి, వాల్స్ ద్వారా అది మామూలుగా ప్రెస్ చేసి పైకి పంపిస్తూ ఉంటారు. ఆ ప్రెస్ చేసే మెకానిజం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆ వెయిన్స్లో బ్లడ్ అలాగే అక్యుములేట్ అయిపోతుంది, చెడు రక్తం అక్కడే ఉండిపోతుంది. ఇది మొత్తం కాళ్ళల్లో గ్రీనిష్ వెయిన్స్గా డెవలప్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మొత్తం కళ్ళబడిపోవటం, తర్వాత కాళ్ళ నొప్పులు రావటం, కాళ్ళలో పుండ్లు పడిపోవటం, దురదలు రావటం, లాస్ట్కి పూర్తిగా బ్లాక్ అవ్వటం, మనిషి నడలేని పొజిషన్కి వస్తుంది. వెరికోస్ వెయిన్స్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కాకపోతే ఒక సర్టెన్ స్టేజ్ వరకే ఉన్నాయి. ఆ స్టేజ్ దాటిపోతే మాత్రం చాలా చాలా కష్టం అండి. కొన్నిసార్లు కాళ్ళు సేవ్ చేయాలంటే సర్జరీ చేయాల్సిన పరిస్థితి.